కుల ధృవీకరణ పత్రం, నివాస పత్రం ఇలాంటివన్నీ కూడా నిజంగా 15 నిమిషాల్లో కొన్ని, 3 రోజుల్లో కొన్ని లంచం లేకుండా కంప్యూటర్ల ద్వారా అందిస్తే ఖచ్చితంగా సామాన్యుడికి మంచి ఊరట కలుగుతుంది. ఈ ప్రయత్నాన్ని తుదకంటా చేపట్టండి. ఏడాదికి ఒకటి కొత్త పథకాన్ని చేపట్టి మళ్ళీ వచ్చే ఏడాది మర్చిపోవటం కాకుండా దీన్ని 2012లో నిజంగా విస్తరిస్తే దాన్ని అభినందిస్తాం. ఖచ్చితంగా మంచి ప్రక్రియ. దీనికి ఎంత ఖర్చైనా కూడా కొనసాగించాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే ఒక చిన్న ప్రారంభం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో దొంగ లెక్కలు చూపెట్టి దాన్ని కంప్యూటరీకరణ ద్వారా వాస్తవాలు పరిశీలించడం ద్వారా ఒక 30,000 మంది బోర్డర్స్ 2,30,000 మందల్లా 1,90,000కు వచ్చారని చెప్పారు. నాకు అంకెలు సరిగ్గా గుర్తుంటే 30,000-40,000 మంది తగ్గారని చెప్పాను. దానివల్ల 30 కోట్ల రూపాయలు ఆదా అయిందని చెప్పారు. ఒక చిన్న రంగంలో 30 కోట్లు మీకు ఆదా అయితే దాదాపుగా 20% దాకా దానిలో మీకు దొంగ లెక్కలు తేలితే ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఎంత దొంగ లెక్కలున్నాయో మీకు అర్థమవుతుంది. కానీ హుందాగా ఒప్పుకున్నందుకు వారిని అభినందిస్తున్నాం. ఇక నుంచి ఈ ప్రక్రియను అన్నిటిలో కొనసాగించాలి. ఇదే రేషన్ కార్డుల్లో మాత్రం ఈ ప్రక్రియ గురించి మాట్లాడటం 2,40,00,000 కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. మేము బహిరంగంగా ఆరోపణ చేస్తున్నాం. దాదాపు 50% ఆహార ధాన్యాలు రూపాయి సబ్సిడీకి వెళ్ళి మళ్ళీ రీసైకిల్ అవే ఎఫ్సీఐకి వెళుతున్నాయి. అవే మళ్ళీ సబ్సిడైజ్గా వస్తున్నాయి. అంటే ప్రభుత్వానికి, కేంద్రానికి, రాష్ట్రానికి కలిపి దాదాపుగా ఏడాదికి ఒక 5 నుంచి 6,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ప్రజలకు ఏ లాభం చేరకుండా ఈ డబ్బంతా కూడా కొంతమంది వ్యాపారులు, కొంతమంది అవినీతి పరులు తినేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పిన లెక్కల దృష్టాంతం ఓ ప్రారంభం చేశారు. దీన్ని అన్ని శాఖల్లో కూడా మనం ప్రజలకు ఇస్తున్నామని నటించే అన్ని శాఖల్లో కూడా విస్తరింపజేసి అవినీతిని బయటపెడతారని ఆశిస్తున్నాం. పట్టణాభివృద్ధికి గణనీయంగా కేటాయింపులు చూపెడుతున్నారు. సంతోషం, ఖచ్చితంగా అవసరం. పెరుగుతున్న పట్టణాలకి, ముఖ్యంగా రవాణాకి పెద్ద ఎత్తున కేటాయింపులు కావాలి. దాన్ని అభినందిస్తున్నాం. ఇక సమస్యలు ఎక్కడున్నాయంటే ఇప్పటికి కూడా ఈవేళ ఆర్థిక మంత్రి గారు చూపెట్టిన కేటాయింపులు కూడా విద్యా ఆరోగ్యంలో కేటాయింపులు గణనీయంగా పెంచామని చెప్పని ఆయన చెప్పుకున్నారు. 16% సుమారుగా పెంచామని చెప్పని కాగితం మీద కనిపిస్తోంది. కానీ వాస్తవానికి ఇప్పటికి కూడా దేశంలో ఇతర రాష్ట్రాల మొత్తం సగటు చూస్తే ఈ కేటాయింపులు మనం ఇంకా తక్కువ ఉన్నాం. విద్యలో మొత్తం దేశంలో కేటాయింపులతో పోలిస్తే 5% తక్కువ ఉన్నది. 16% వారి కేటాయింపులుంటే మన కేటాయింపు కేవలం 11%, 11.5% మాత్రమే ఉన్నది. ఆరోగ్యంలో దేశం మొత్తంలో కేటాయింపులు 4.6% ఉంటే ఇప్పుడు చూపెట్టిన లెక్కల్లో కూడా మన 4% మాత్రమే ఉన్నది. కనీసం జాతీయ స్థాయి యావరేజ్ కన్నా పెరగదు. ఇతర రాష్ట్రాల, ఉదాహరణ కేరళ లాంటి రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలు మనకంటే చాలా ముందున్నాయి. కేటాయింపులతో పాటు అవుట్కమ్ బడ్జెట్ కావాలి. కాగితాల మీద చూపెడుతున్నారు అవుట్కమ్ బడ్జెట్. అవుట్కమ్ బడ్జెట్ అంటే ఒక ఉద్దేశం ఇన్ని బిల్డింగులు కట్టామని చెప్పానే కానీ ఇంత విద్య వచ్చింది, ఆరోగ్యం వచ్చిందని లేదు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం విషయంలో అవుట్కమ్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తంలో అట్టడుగు స్థాయిలో ఉన్నది. దేశం మొత్తంలో మీరు జార్ఖండ్ని మినహాయిస్తే అట్టడుగు స్థాయిలో ఉంది. కాబట్టి మనం కేవలం అంకెలు చూపెడితే చాలదు, కేటాయింపులు పెరగాలి, అంతకుమించి ఫలితాలు పెరగాలి. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం విషయంలో. ఇక స్థానిక ప్రభుత్వాలకు కొండంత వెలుకని పట్టారు. ఒక పేరా రాశారు, అది కూడా రాకపోతే మనం అంతా కోప్పడతామని. గతంలో 175 కోట్లు ఇచ్చాము స్థానిక ప్రభుత్వాలకు, ఇప్పుడు 675 కోట్లు ఇస్తామంటున్నారు. మూడో వాంఛ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కీలకమో స్థానిక ప్రభుత్వం అంత కీలకం. ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలి, అక్కడ ఎన్నికలు జరపడం లేదు. 1,46,000 కోట్ల రూపాయల బడ్జెట్ రాష్ట్రానికి ఉంటే కేవలం 675 కోట్ల రూపాయలు 13వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు ఇస్తామంటున్నారు. కొన్ని పనులు ఏమన్నా జరుగుతున్నాయా? ఏ శాసనసభ్యుడని అడగండి, మీరు ఏ ఎంపీనైనా అడగండి. ఏ పని జరగక తలకాయలు పెట్టుకుంటున్నారు. జనం అదేపనిగా పిటిషన్లు ఇస్తే పని చేయలేక జనానికి ఏం చేయాలో చేతగాక హైరాణ పడుతున్నారు. స్థానిక ప్రభుత్వానికి నిధులు ఇచ్చి
బాధ్యతలు ఇచ్చి తప్పు చేస్తే పైన బత్త పట్టుకున్న వ్యవస్థ ఉండేదాకా మీకు పరిపాలన బాగుపడదు. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి ఆ విషయం గురించి అవగాహన లేదు. స్థానిక ప్రభుత్వాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇక వ్యవసాయం గురించి నేను ఇవాళ చాలా మాట్లాడడం ఎక్కువ చెప్పను. 3 అంశాలు మౌలికంగా. మొట్టమొదటి, విధానాల్లో మౌలికమైన మార్పు లేకుండా వ్యవసాయం గురించి ఎన్ని పేజీలు చెప్పినా మనకి బడ్జెట్ మేకింగ్లో ఒక సూత్రం ఉన్నది. ఎంత తక్కువ కేటాయింపులు చేస్తే, ఎంత తక్కువగా ఒక రంగానికి మంచి చేస్తే అన్ని ఎక్కువ పేజీలు కేటాయించాలి, అంత ఎక్కువ ఆ రంగాన్ని గురించి మాట్లాడాలని చెప్పిన సూత్రం ఉన్నది. కేంద్రంలో ఆర్థిక మంత్రి అంటే, రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అంటే వ్యవసాయం గురించి గట్టిగా మాట్లాడకపోతే తిడతారని చెప్పని మొట్టమొదటి దానికి కేటాయించి చాలా పేజీలు చెప్తారు. వాస్తవంకి వెళ్తే చాలా తక్కువ ఉంటుంది. విధానాల్లో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఇవాళ చాలా సవివరంగా చెప్పాను కాబట్టి లోతుకెళ్ళను. రెండోది, ఎక్స్టెన్షన్ వ్యవస్థ పూర్తిగా నశించిపోయింది. ప్రభుత్వం వల్ల ఎక్స్టెన్షన్ అనేది కానీ, ఉత్పాదకత పెరగడం కానీ, రైతుకు సంక్షోభంలో ఆదుకోవటం కానీ పూర్తిగా లేకుండా పోయింది. మూడోది, ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాళైనా కూడా ఆర్థిక మంత్రి గారు వ్యవసాయం మీద పన్నుల భారాన్ని తగ్గిస్తారని నేను ఆశించాను. మిగతా రంగాల మీద వ్యాట్ని 4% నుంచి 5% పెంచితే నేను దాన్ని వ్యతిరేకించాను. లోక్సత్తా దాన్ని వ్యతిరేకించాను. ఎందుకంటే పెరుగుతున్న అవసరాల కోసం కొన్ని పన్నులు పెంచాలని చెప్పాను. కానీ వ్యవసాయం మీద అత్యధికంగా పన్నులు వేయడం చాలా అన్యాయం. ఆ పన్నుల భారం తగ్గించలేదు కదా, కాదు కదా. దేశం మొత్తంలో అత్యధికమైన పన్నుల భారం వ్యవసాయం మీద వేసిన ఖ్యాతి, అపఖ్యాతి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఇక విద్యుత్ రంగాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గుజరాత్లో గ్రామాన 24 గంటల విద్యుత్తు వ్యవసాయేతర అవసరాలకు ఇవ్వగలుగుతున్నారు. వ్యవసాయానికి కూడా మీటరింగ్ చేసిన చోట రోజంతా విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఊసి కూడా లేదు. దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. కనీసం ఒక లక్ష్యంగా కూడా వచ్చే 2 ఏళ్లలో ఇచ్చేస్తామని కూడా చెప్పిన సాహసం చేయలేకపోతున్నారు. విద్యుత్తులో సబ్సిడీలు పెరుగుతున్నాయి. రాష్ట్రం అసమర్థత వల్ల, మూర్ఖపు విధానాల వల్ల కానీ, పారిశ్రామిక ప్రగతికి, ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి 2012లో కూడా విద్యుత్తులో కొరత భయంకరంగా ఆర్థిక ప్రగతికి, ప్రజల మౌలిక అవసరాలకి శాపంగా పరిణమిస్తున్నది. దాని గురించి ప్రభుత్వానికి అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక మెట్రో వస్తోంది హైదరాబాద్లో. దానికి లింక్ రోడ్లు వేయకపోయినట్టయితే హైదరాబాద్ నగరం నరకంగా మారుతుంది. అలాగే భూముల్ని, సరస్సుల్ని రక్షించుకోవడం కోసం, ప్రభుత్వ వనరుల రక్షణ కోసం అని చెప్పని ఒక ప్రత్యేకంగా ఈ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఒకదాన్ని కాగితం మీద కాకుండా వాస్తవంలో ఏర్పాటు చేసి నిధులను కేటాయించి సహజ వనరుల్ని, వేలాది కోట్ల వనరుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి ఏమాత్రం కూడా అవగాహన కనిపించట్లేదు. అలాగే మైనింగ్ అలొకేషన్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నది. వేల కోట్ల రూపాయల ఖజానాకు చేరవలసింది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో చేరుతోంది కేవలం మైనింగ్ విధానం వల్ల. దాన్ని సవరించి ఆక్షన్లు ఏర్పాటు చేసి మైనింగ్ ఆదాయం కానీ, సహజ వనరుల ఆదాయం కానీ, భూముల ఆదాయం కానీ ప్రభుత్వానికి వచ్చి ఏర్పాటు చేస్తారని ఆశించాం. దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి అర్థం చేసుకుని ఈ రాష్ట్రంలో మార్పులు చేస్తారని ఆశించాం. ఇంతవరకు ఏ ప్రయత్నం జరగలేదు. ఇక చివరగా బడ్జెట్లో మీరు చూసినట్లయితే కేటాయింపులు చూపెట్టేది, సవరించిన ప్రతిపాదనలు, ఖరారైనటువంటి అంకెలు చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా 15 నుంచి 17% తేడా కనిపిస్తుంది. అంటే ఈ 1,46,000 కోట్ల రూపాయలు ఆవిడ చెప్తుంటే చివరికి ఈ 16% తరుగుదల కనుక ఇదే రీతిన కొనసాగినట్టయితే సుమారుగా 23,000 కోట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఏదో రకంగా గొప్పలకు పోయి అంకెలు చెప్పాలని చెప్పని కాకుండా నిజాయితీగా అంకెలు చెప్పటం, చెప్పిన అంకెలకి కట్టుబడటం అని చెప్పని నేర్చుకోవడం ప్రభుత్వం ఉండాలి. అలా కాకపోయినట్టయితే ఈ అంకెల్ని ప్రభుత్వానికి పరిగణించాలి. అందుకని మీరు గమనించారు లేదో, ఇంత అయిన తర్వాత ఈ బడ్జెట్లో అంకెలు ఏమిటని చెప్పన్నదాన్ని ఊరికే పొడిపొడిగా ఒక వాక్యంలో తెలిసి పరేశారు. 1,46,000 కోట్లు మరీ గట్టిగా చెప్తే రేపు పొద్దున మళ్ళీ పట్టుకుంటారు ఇవన్నీ అని చెప్పని ఒక అంకెలు తెలిసేశారు. ఒక 40 పేజీలు చాలా మాటలు చెప్పి బడ్జెట్ ప్రసంగంలో 42 పేజీలు చెప్పి 91 పేరాలు చెప్పి దానిలో కేవలం ఒక చిన్న పారాగ్రాఫ్ 4 లైన్లు మాత్రం ఈ సంవత్సరం బడ్జెట్ అంచనా గురించి చెప్పారు. అంటే ఈ అంకెలు కాకుల లెక్కలు వాళ్ళ మనసులోనే ఉంది. దాని మీద లోతుకెళ్లే సాహసాన్ని కూడా వాళ్ళు చేయడం. ఇక పన్నుల భారాన్ని బడ్జెట్లో కాకుండా బడ్జెట్ బయట వేసేస్తున్నారు. బడ్జెట్లో పనులను చూపెట్టడం లేదు. కాబట్టి సంప్రదాయ లోక్సత్తా అధ్యక్షులు జయప్రకాష్
జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు ఏ రంగానికి అయితే తక్కువగా కేటాయిస్తున్నారో, తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ రంగం కోసం ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేశారు, ఎక్కువ పేజీలు కేటాయించారు. అదే పరిస్థితి వ్యవసాయ రంగం కనిపించింది అనేది. ఈరోజు పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారి స్పందన చూసాం. కాంతారావు గారు, మీరు బడ్జెట్ ప్రసంగాన్ని కానీ గమనిస్తే మంత్రి ఫస్ట్ నుంచి ఈ పథకాలు కావచ్చు, వీరి సంక్షేమానికి అనేటువంటి వైఖరి అసలు బడ్జెట్ లో ఎప్పుడు ఉండదా? ఇక్కడ మనం ఒక మన కానీ ఓవరాల్ గా 300% పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరిగింది. ఆ మేరకు డెఫినెట్ ఫలితాలు ఇస్తుందా?